శ్రీలంకలో జరగబోయే టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే యువజట్టును ప్రకటించింది. ఆ యువజట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. అయితే శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ టీమిండియాలోని ఓ 4 ఆటగాళ్లకు మాత్రం అగ్ని పరీక్షగా మారనుంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టులో ముందుగా గిల్, యశస్వి జైస్వాల్ గురించి చెప్పుకోవాలి. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ ఏడాది ఐపీఎల్లో చెప్పుకోదగిన రీతిలో అయితే ఆడలేదు. జింబాబ్వే సిరీస్లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ పెద్ద జట్లపై కూడా అదే రీతిలో ఆడాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారి సత్తా ఏంటో తెలుస్తుంది. శ్రీలంక సిరీస్లో తమ ఆట తీరును మరింత మెరుగుపరుస్తూ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. గిల్ మెరుపు ఆరంభాలు ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు. అదే సమయంలో జైస్వాల్ కూడా స్థిరంగా పరుగులు చేయాలి. ఎందుకంటే ఓపెనర్ల స్థానం కోసం అభిషేక్ శర్మ, అలానే రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఓపెనర్లుగా గత కొంతకాలంగా ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఒకవేళ గిల్, అలానే జైస్వాల్ గనక మెరుపు ఆరంభాలను ఇవ్వడంలో విఫలమై మంచి స్కోర్లు సాధించలేకపోతే ఈ ఇద్దరి స్థానాలను అభిషేక్ శర్మ, గైక్వాడ్లు భర్తీ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో మిడిల్ ఆర్డర్లో రియాన్ పరాగ్, అలానే సంజు శాంసన్లకు ఈ సిరీస్లో ఒకవేళ ఆడే అవకాశం కనుక దక్కితే వారి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ స్థానాల కోసం కూడా టీమిండియాలో గట్టి పోటీ ఉంది. ఉదాహరణకు రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గానే కాకుండా జింబాబ్వే సిరీస్లో మిడిల్ ఆర్డర్లో కూడా అద్భుతంగా రాణించాడు. అతనితో పాటు రజత్ పాటీదార్, ధ్రువ్ జురేల్, జితేష్ శర్మ, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రియాన్ పరాగ్, అలానే సంజు శాంసన్లకు అవకాశం దక్కితే వారు తమదైన ముద్ర వేసేలా ఆట తీరును కనబరచాలి. ఇక ఈ లిస్టులో చివరిగా మహమ్మద్ సిరాజ్ గురించి చెప్పుకోవాలి. సిరాజ్ గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గ బౌలింగ్ అయితే వేయడం లేదు. కేవలం సీనియారిటీ ఆధారంగానే ఎక్కువ అవకాశాలను దక్కించుకుంటున్నాడు. గతంలో వేసినంత పదునుగా, స్థిరంగా అయితే బౌలింగ్ చేయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖేష్ కుమార్, హర్షిత్ రాణాతో పాటు ఇంకొంతమంది యువ బౌలర్లు అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీలంక సిరీస్లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయాలి. లేదంటే అతని స్థానం టీమిండియాలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీ దృష్టిలో టీమిండియా టీ20 జట్టులో ఈ సిరీస్ ఏ ఆటగాళ్లకు కీలకంగా మారింది అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.